మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మెగా 157 సినిమా రానుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే పూజ కార్యక్రమం పూర్తి అయిన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనుంది. ఈ చిత్రానికి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్య రాజేష్ లను అనుకున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా కథని హీరోయిన్ నయనతారకు వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకు వెళ్లనుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ కేతికా శర్మను అనుకుంటున్నారట. దీనికోసం ఈ బ్యూటీని సంప్రదించగా ఆమె స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఓకే చెప్పిందట. కేతికా శర్మ ఐటెం సాంగ్ చేస్తే ఈ సినిమాకి ప్లస్ అవుతుందని చిరంజీవి అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో చిరు అలరించబోతున్నారు. చిరుకి విలన్ గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకి విలన్ గా సత్యదేవ్ నటించాడు. చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించబోతున్నట్లు చిత్రవర్గాల టాక్ వినిపిస్తోంది. RX100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ విలన్ గా చేస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేశాడు. ఆ తర్వాత అజిత్ చేసిన వలిం లో కూడా విలన్ గా చేశాడు. మరోసారి కార్తికేయ మెగాస్టార్ చిరుకి విలన్ గా చేస్తున్నాడట. అఫీషియల్ టీమ్ కామెడీ రోల్ లో చిరుని ఎలా చూపిస్తాడో చూడాలి. విక్టరీ వెంకటేష్ తో F2, F3 నవ్వుల పండుగను పూయించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి అల్లుడు సినిమాతో మరింత కామెడీ పంచాలని చూస్తున్నాడు. ప్రారంభంలో ఈ చిత్రానికి నయనతారను హీరోయిన్ గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో నయన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న అక్కడ ఆమెకు చిన్న పాత్ర మాత్రమే వచ్చింది. ఈసారి పూర్తి స్థాయి జోడీగా నటించాలని అనిల్ రావిపూడి ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే పారితోషికం విషయంలో నయనతార భారీగా 18 కోట్లు డిమాండ్ చేయడంతో ఆమెను తీసుకునే ఆలోచన డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి స్థాయికి తగ్గ నటనలోను గ్లామర్ లోను ఆకట్టుకునే హీరోయిన్ అవసరం అవుతోంది. ఇప్పటికే త్రిష, కాజల్, తమన్నా వంటి టాప్ హీరోయిన్స్ తో చిరు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వారిని తీసుకోవడం బోరింగ్ అనిపించవచ్చు. అందుకే కొత్త ఫ్రెష్ ఫేస్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి యువ నటిని తీసుకుంటారా, నార్త్ ఇండస్ట్రీకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి మెగా 157 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.